హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. మనమైతే ఏరువాక పౌర్ణమి గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. దేశ ప్రగతి మొత్తం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే మన దేశంలో ఎన్నటికీ రైతే రాజు. అలాంటి అన్నదాతలకు ప్రత్యేకమైన పండుగ ఒకటి ఉంది. అదే ఏరువాక పౌర్ణమి. ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజున మనం ఏరువాక పౌర్ణమిగా జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ సందర్భంగా ఏరువాక పౌర్ణమి విశేషాలు తెలుసుకుందాం. అసలు ఏమిటి ఏరువాక పౌర్ణమి అంటే, రోడ్లు పగిలే రోహిణి కార్తీ వెళ్ళి తొలకరి చినుకులు తెచ్చే మృగశిర కార్తీ రాకకు స్వాగతిస్తూ జరుపుకునేదే ఏరువాక పౌర్ణమి. వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చే ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఎద్దులను నాగలిని పూజించి దుక్కి దున్నడం ప్రారంభించేవారని ఈ పండుగ గురించి ఋగ్వేదంలో వివరించారు. ఏరువాక పౌర్ణమి సహజంగా కర్షకుల పండుగ. భూదేవిని నమ్ముకొని పంటలు పండించే రైతులు వర్ష ఋతువు ఆరంభంలో తొలకరి చినుకు కోసం ప్రార్థిస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఏరువాక పౌర్ణమి రోజున వేడుకగా జరుపుకుంటారు. ఈ రోజున మట్టిని నమ్మి కష్టించి పనిచేసే రైతులు భూమి పట్ల, సమస్త ప్రకృతి పట్ల తన భక్తి ప్రవర్తనలు చాటుకుంటూ ఉదయాన్నే ఎడ్లను కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి రకరకాల గజ్జలు, గంటలు, పూలదండలతో ఎద్దులను సర్వాంగ సుందరంగా అలంకరించి పొంగలి ప్రసాదాలతో, మంగళ వాయిద్యాలతో పొలాలకు ఊరేగింపుగా వెళ్ళి అంగరంగ వైభవంగా పొలం దున్నడం ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం గ్రామంలో ఊరి ముంగిట గోగునారతో చేసిన తోరణాలు కడతారు. ఈ తోరణాల మధ్యలో అక్కడక్కడ జిలేబీలు, గారెలు, కరెన్సీ కాగితాలు ఎత్తులో కడతారు. దీనినే ఏరువాక తోరణం అని కూడా అంటారు. రైతులు తమ పశువులను ఈ ఏరువాక తోరణం కిందుగా పరుగులు పెట్టిస్తారు. అప్పుడు వారు ఏరువాక తోరణం నుంచి తమకు దొరికిన వాటిని తీసుకెళ్తారు. దీనిని వారు అత్యంత పవిత్రంగా భావించి తమ పొలాల్లో ధాన్యాగారంలో దాచి ఉంచుతారు. అలా చేయడం వల్ల పంటలు సమృద్ధిగా పండి కరువు ఉండదని రైతుల విశ్వాసం. యూరోప్ వంటి విదేశాలలో కూడా మేపాన్ అనే పేరుతో ఈ ఏరువాక పౌర్ణమిని జరుపుకుంటారు. వక్షో రక్షితి రక్షిత అని మానవ జీవితమే ప్రకృతి ప్రసాదం. ప్రకృతి మీద ఆధారపడి జీవించే మానవుడు ప్రకృతి రక్షించాలి. వర్షాలు కురవడం కోసం చెట్లను పెంచాలి. ప్రకృతి ఆగ్రహిస్తే ప్రళయం తప్పదు. కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోతారు. అందుకే ప్రకృతిని పరీక్షించుకోవడం మన బాధ్యత. ప్రకృతిని మనం రక్షిస్తే అదే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. అందుకనే మనందరి పండుగ ఏరువాక పౌర్ణమి పండుగ ఒక్క అన్నదాతకు మాత్రమే కాదు, మనందరికీ పండుగే. ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశం అంటే మనమందరం కదా. అందుకే ఈ పండుగ మనందరిది కూడా పండుగే. ఈ ఏడాది వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరం ఏరువాక పౌర్ణమి పండుగను ఆనందంగా జరుపుకుందాం. అన్నదాతలందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.